హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అమ్మాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇక్కడ అంతకుముందు ఉండేదాన్ని కదా. సో మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారన్నమాట, అంటే వైజాగ్లో ఉంటారు. ఊరి చూడండి, ఇల్లు అది అంతకుముందు పెట్టాను వీడియోలోది. సో ఇక్కడ ఒక ఆవు ఉన్నది చూడండి, ఆవు మా ఎదురింటుంది పదటి. చూడండి అక్కడ గొచ్చులు తొక్కేస్తుంది ఈ ఆవు, పేడ తెలిసింది. హాయ్, కొళ్ళు ఇవి చూడు ఎలాగున్నాయో, ఎవరిదో ఈ ఆవు కట్టారు ఇక్కడ. సో ఇది వచ్చేసరికి వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం అంతా చూడండి, ఎవరు లేక ఇల్లు అయితే మొత్తం అన్ని చెట్లు వచ్చేసాయి పక్కన. అది వచ్చేసరికి కొలాయి మాట. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇదేమో ఇంటి పక్కన ఇక్కడ మామిడి చెట్టు అది ఉంది కదా, మీకు చూపిస్తాను అన్నీను ఎలా ఉన్నాయో. సో చూసేయండి. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడైతే నేను ఉంటాను ఇక్కడ నుంచి. సో అక్కడ రణస్థలంలో అక్కడ ఉంటున్నాం కదా మేము. ఇక్కడ నుంచి మాకు 5 కిలోమీటర్లు అన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు మా బాబుగాడేమో కాలేజీలో జాయిన్ చేస్తాం హాస్టల్లో. ఇక పాప నేను ఉంటామన్నమాట. సో మా హస్బెండ్ వస్తూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి ఇదండి అమ్మాళ్ళ ఇంటికాడ ఉందామనుకుంటున్నాను. సో అక్కడైతే ఆ ఇల్లు అది షాప్ లాగా ఉంచేస్తాను. ఇక్కడికి వస్తూ అక్కడికి వెళ్తూ ఉంటాను. ఇక్కడ వీడియోలు కూడా అన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడైతే చూడండి మొత్తం ఎలా అయిపోయిందో అంతాను. పదమ్మాట పద. ఇక్కడ వచ్చేసరికి ఆవు 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 బే చూడండి, ఏకంగా ఈగలు ఉన్నాయి. అవునండి, ఈగలే ఉన్నాయి. ఇక్కడ మేము లేకుండా చూడండి పాములు కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసరికి చెట్టు. ఇక్కడ మా అన్నయ్య ఉంటారన్నమాట. మా అన్నయ్య మా అన్నయ్య ఏం పట్టించుకోవట్లేనట్టుగా ఉంది. మొత్తం అంతా చూడండి, ఇక ఎక్కడికి వెళ్ళాడు, ఊరు వెళ్ళాడే ఏంటో మరి. సో అన్నయ్య ఇల్లు కూడా తాళం వేస్తుంది, ఫోన్ చేయాలి అన్నయ్యకి కూడా. సో ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి డాడియల్ హౌస్ మాట. ఇక్కడ మనం అయితే తాళం తీద్దాము. ఇక్కడ నా బండి మీద అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టూరు చూడండి, ఇది వచ్చేసరికి దేవుడికి పువ్వులు గట్ట చెట్టు. ఇది వచ్చేసరికి నిమ్మ చెట్టు చూడండి. ఇది చిన్న చెట్టు అయితే వచ్చిందన్నమాట. తర్వాత మా డాడీ అయితే ఇక్కడ వేశారు. ఇదేమో పెరుగుతుంది నిమ్మ చెట్టు. అది వచ్చేసరికి జీడి చెట్టు. ఇది అదైతే జీడి చెట్టు. ఆ గోడను చూసారా, ఆ గోడ వరకు ఉన్నది డాడీయాలకి. ఆ పక్కన అన్నయ్యాలి, ఇది డాడీయాలి అన్నమాట. సో ఇగోండి, ఇది మొత్తం చెట్లు, పిచ్చి చెట్లు ఉన్నాయి. వల్ల పిచ్చి చెట్లు తీసేసి చక్కగా ఇదంతా మొక్కలు వేసుకుంటే మనకి ఆర్గానిక్ అన్నీ పెంచుకోవచ్చు. సో నేనైతే అప్పుడు అంతకుముందు అయితే నేనైతే ఇక్కడ పెంచాను చెట్లు. ఇక్కడ కూడా చూడండి వేసాను. ఇదే చెట్టు తెలిస్తే మీకు చెప్పండి. ఇగండి మల్లి చెట్లు. ఇది వచ్చేసరికి దానిమ్మ చెట్టు. వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం జమ్మును పెరుగుతున్నాయి. సో ఇదేమో మొత్తం అంతా మామిడి చెట్టు మాట. ఇక్కడ అంతా చూడండి ఎలా ఉందో. ఇక్కడ కర్రలు పోయి అది పెట్టుకోవచ్చు, చక్కగా ఉంటుంది. వచ్చింది దగ్గరికి. సో ఇదంతమాట ఎలా పెరిగిపోయి చూడండి, మనుషులు లేకపోతే అంతేను. ఎవరైనా ఉంటే ఇవన్నీ తీయడానికి గట్ట ఉంటుంది. నేను అంతకుముందు అయితే ఇలా చేసుకొని ఉండేదాన్ని. ఇది వచ్చేసరికి వంటగది సైడ్ మాట. సో మనం అయితే రూమ్లోకి వెళ్దాము లోపలికి. ఇంకా ఇల్లది ఎలా ఉందో చూద్దాం. కర్రది అలా వస్తుంది నా ఏం కథలు లేకపోతే. ఇది ఫ్రెండ్స్ ఓసే చూడండి, అక్కడ ఆకులు మొత్తం అన్నీ ఆకులే, చెత్తగా అయిపోయింది. ఇవ్వండి ఏం చూడట్లేదు. ఇది వచ్చేసరికి వేప చెట్టు, అది చల్లదనం వేప చెట్టు చూసారా. ఇది వచ్చేసరికి ఇవి ఆకులు, అవి కిల్లి అయితే మర్చిపోయినాయి. తమలపాకు చెట్లు చాలా ఉండి ఆకులు అన్నీ తెంపేసినట్టు ఉండరు. తమలపాకులు. సో మనం ఇంట్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ అంతా చూడండి, ఇదంతా అరుగు అన్నీ తొడాలి చేయాలి. ఇక్కడ అన్నీ మా పిల్లల బుక్స్ చిన్నప్పటి నుంచి. ఈ గోడ ఉన్న చూసారా పడిపోతుంది అనేసి ఇంకా ఇవన్నీ తీయలేదు మాట. నేను మమ్మీ వాళ్ళు తీసి పడేయమన్నారు అన్నీ, కానీ నేను వచ్చేసరికి తీయలే. అంటే గోడ అయితే ఊగుతుంది అన్నమాట.
ఇవి తీస్తామనుకోండి జస్ట్ పట్టుకున్నా అది పడిపోద్ది. అందుకనేసి అవి అయితే బ్యాలెన్స్ కింద అయితే అందుకు ఉంచనమాట. ఇక్కడ మనం మంచం అది వేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్యాను బయటన. డోర్ తీద్దాము, డోర్ లాక్ చేసింది కదా, తీద్దాం. ఇక నేనైతే స్టాండ్ తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని చిన్న స్టాండ్ అది ఫ్యాన్, అందుకే కొంచెం పెంచుకున్నది. డోర్ అయితే తీద్దాము. నాకు ఇక్కడైతే చాలా ఇష్టం అన్నమాట, ప్రశాంతంగా ఉంటుంది. సో మొత్తం అన్నీ తొడాలి, చెయ్యాలి. పాపని నుంచి తెచ్చాను, ఇవన్నీ చేసి పాపని తీసుకొస్తాను. ఇక్కడ వచ్చేసరికి చూడండి ధూళి అంతాను, అంతా ఇవన్నీ ధూళి దుమ్ము పట్టేసి మొత్తం అంతా అరుగు మొత్తం అలాగే ఉంది. కడగాలి తుడిసి. ఇది వచ్చేసరికి లోపట కరెంట్ ఉందా? కరెంట్ ఉందబ్బా, కరెంట్ ఉన్నది ఫ్రెండ్స్. సో మా మమ్మీ అయితే దేవుడు నమ్ముకుంటారు అన్నమాట. సో అమ్మ డాడీ ఇద్దరు నమ్ముకున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి అందుకే నేను ఎప్పుడు దేవుళ్ళు పెట్టుకుని మా మమ్మీ తీసేస్తారన్నమాట. ఇక్కడ పైన వచ్చేసరికి మా నాన్నమ్మ తాతయ్య గారు. వచ్చేసరికి లోపల అంతా ఇక్కడ చూసారా, అంతకు ముందైతే వీడియోలు అవి తీసేదాన్ని ఇక్కడేను. సో ఇది ఫ్రెండ్స్ పైన ఇదంతాను చాలా సైలెంట్గా ఉంది చూసారా. అక్కడ వచ్చేసరికి బస్సుల శబ్దాలు అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చాలా సైలెంట్గా ఉంది. రిటర్న్ పెడతాను. ఇక్కడ డోర్ తీసినా చక్కగా ఇది వస్తుంది, విండో కదా. ఇక్కడ లైట్ వేస్తాను. ఇది వచ్చేసరికి కిచెన్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఇదంతా నేను పెట్టాను, ఇదంతా పేపర్ ఉంటుంది కదా పెట్టాను. అప్పుడు తర్వాత వంటలు ఎక్కువ అయ్యి చూడండి నెలకు కాలిపోయింది. ఇది వచ్చేసరికి 3 years అయిపోయిందిలేండి. ఇదేమో వంట సైడ్ అన్నాం కదా, పైన డోర్ వేసాను. చెట్లన్నీ పెరిగిపోయి. ఇది వచ్చేసరికి వంటగది. ఇవ్వండి ఫ్రెండ్స్ గిన్నెలు ఇవన్నీ మాకు పండగలకి యాత్రలకి వస్తారు. ఇంట్లో అందరూ చుట్టాలు అందరూ వస్తారన్నమాట, ఇంట్లో ఫ్యామిలీ అందరూ. సో అప్పుడు వాటర్ నీళ్ళు చూసారా 3 ఉన్నాయి, వాటర్ తెచ్చుకుంటాం అన్నమాట. సో అది ఇక్కడ వచ్చేసరికి మా డాడీ ఇవి బట్టలు, ఇది లైట్. ఇది వచ్చేసరికి మొత్తం అంతా కిచెన్. ఇక్కడ వచ్చేసరికి ఫ్యాన్ ఏం లేదులేండి. ఇవతలు చూసారా చాలా పచ్చగా ఉంది కదా, సైలెంట్గా. ఇది వచ్చేసరికి మా అన్నయ్యది పక్కనది. ఇంకా ఈ హౌస్ వచ్చేసరికి ఇక్కడ చూసారా డోరు, ఇది డోర్ కాదు, మొత్తం అంతా ప్లేవుడ్ వేసాను అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఎమ్మెల్యే గారి ఇల్లు, మా చుట్టాల రిలేటివ్స్ అన్నమాట. సో మీకు తెలిసే ఉంటుంది హెచ్ఆర్ల ఎమ్మెల్యే. ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మాట మాది ఇటు చుట్టూ వచ్చేసరికి కొబ్బరి చెట్లు చూసారా, కొబ్బరికాయలు ఉన్నాయో లేవు తర్వాత చూడాలి. డాబాకి ఇది వచ్చేసరికి సన్నజాజుల చెట్టు, ఇది సన్నజాజులు. ఇదే చెట్టు, ఏదో చెట్లో ఉంది. ఇది క్లోజ్ చేస్తారు లోపట, ఎప్పుడో కట్టుకుంటారు. ఇదల్లా చూడండి అలా అయిపోయిందో. ఎవరు లేకపోతే ఇంకంతే. ఇల్లు అయితే తుడుచుకొని మా మమ్మీ వస్తారు. మమ్మీకి అయితే ఆరోగ్యం బాగాలేదు. సో ఇప్పుడు ఇవన్నీ మా బట్టలేండి, నావి పిల్లల బట్టలు ఇవన్నీ ఇప్పుడు మనం సర్దుకొని ఈ బయట ప్రస్తుతానికి ఇల్లు అయితే సర్దలేండి. బయట కొంచెం అన్నీ క్లీన్ చేసుకొని ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా పైన పీకేసి చేసి వెళ్తాను. మళ్ళీ పాపని తీసుకురావాలన్నమాట. బయట అంతా మొత్తం అంతా తోడాలి. చూసారా బోల్ తొక్కు ఎంత తొక్కు వస్తుందో. ఎవరైనా లేకపోతే అంతే ఇల్లులు చెదలు పట్టేస్తున్నాయి, తలుపులు అన్నీ చెదలు పట్టేస్తున్నాయి. ఇవన్నీ నీట్గా
క్లీన్ చేసుకొని క్లీన్ చేసిన తర్వాత ఇంకా బయటన అవి తుడిసినప్పుడు కడతాను ఇవన్నీ ఫ్రెండ్స్. చూడండి, ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బయటను కూడా తీస్తాను, ఇవన్నీ తుడిసి మొత్తం పట్టేసింది. దూలు ఎంత దూరం ఉన్నాను ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఉంది. మధ్యన నేను దగ్గర 9 నెలలు అయిపోయింది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి. సో అందుకే ఎక్కువగా ధూళి పట్టిస్తున్నాను. నాకైతే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. చూసారు కదా, నాకు ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఎక్కడ సౌండ్లు గట్టే ఉండవు. అలాగే నా పల్లెటూరులోనే మనకు ప్రశాంతంగా కదా ఫ్రెండ్స్ ఉంటుంది. ఇక్కడంతా డోరు, చదలే దగ్గరికి ఇక్కడ చెప్పులు పెట్టుకుంటున్నాం కదా. కిందనైతే కుక్కలు అయ్యి పట్టుకెళ్ళిపోతాయి కదా, ఏమేమి చెప్పులు అనేది మొత్తం ఈ వీరంతా కొంచెం కొంచెం మనం చేసుకోవాలి. ఒకసారి ఇప్పుడే నేను ఇంకా స్నానం చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాను కదా, ఇదల్లా దూరం పట్టేసింది. ఇది వచ్చేది ఇవి ఏది ఇచ్చేది నచ్చదు, దీని నిండా నచ్చదు. దీనికి వచ్చి మొత్తం అంతా నల్లచే వచ్చేది. ఇంకా ధూళి పట్టిస్తుంది కదా, మొత్తం అంతా కడుపులు కానించి మొత్తం అన్నీ ఉండగా దులిపాను. ఇవన్నీ మొత్తం చెదలు కూడా పట్టేస్తున్నాయి. మనుషులు లేకపోతే ఏదైతుంది, మనిషే మట్టి అలాంటివి ఈ చెక్కలు ఇవన్నీ ఎంత ఫ్రెండ్స్ మొత్తం అంతా ధూళి చెదలు ఇవన్నీను. మా మమ్మీ వచ్చేసరికి లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా, అవన్నీ గీసారు చెదలై పట్టుకున్నాను. ఇక్కడ కప్పలు అన్నీ వచ్చేస్తాయి, పైకి పాములు కూడా వచ్చేస్తాయి. ఎంత చెత్తగా ఉంది అనుకున్నారు. ఇక్కడ ఉండడానికి నాకేం కాదు. పిల్లలు ఎలాగ అమ్మలు ఇప్పుడు లేరు కదా, వాళ్ళు ఎప్పుడో వస్తారు, ఉద్యోగాలు కదా, అందుకనేసి ఇంకా అక్కడ వైజాగ్లో ఉంటారన్నమాట. సో లేకపోతే ఇక్కడ అంతా ఇదంతా వచ్చేసిన మొత్తం వర్షం గాలికి వస్తూ ఉంటాయి. పల్లెటూరు అంటే అందరికీ చాలా ఇష్టం కదా, వాతావరణం బాగుంటుంది. మొత్తం ఇదేమంతా అవన్నీ బడే అందుకు పైపైన తుడిసి మళ్ళీ చూసుకోవచ్చు. వస్తే వస్తాను, లేకపోతే తుడిసి కొంచెం మళ్ళీ వెళ్ళిపోతాను. మళ్ళీ వస్తా, మా పాప వస్తానంటే తీసుకొస్తాను ఫ్రెండ్స్. పిల్ల రాదు, ఇక్కడ బయటికి బాత్రూమ్కి వెళ్ళాలి, పాములు అవి ఉంటాయని ఇప్పుడు రాదు. ఈ వర్షంకి పాములు వచ్చేస్తున్నాయి ఎక్కువ. మొత్తం ఇవన్నీ చెట్లు అవి పెరిగిపోయాయి కదా, అందుకే ఇవన్నీ యాపాకులను మట్టే ఉంది. వేరే ఆవు ఏకంగా గంట తొక్కేస్తుంది, ఒబ్బిడిగా కట్టుకోలేదు.
నీట్గా కట్టుకుంటే గచ్చులు అవుతాం అక్కడ. మనుషులు లేకపోతే మీరు పాడు చేస్తారు ఇల్లు గట్ట. ఇంకా ఊరికొచ్చి ఎక్కడి వరకు కట్టేస్తారు అన్నమాట. ఏటనం కదా ఎవరు లేవు, అందుకే మీ నాన్న ఉన్నాడంటే ఎటు పట్టించుకోవట్లేదు. ఇక ఈ మధ్య ఎక్కడికి వెళ్ళాడో ఊరేది కట్టుకున్నాడు సైలెంట్గా పిలవడానికి కలిపి లేకపోతే